హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాటోళ్ళని నేను చేశానండి. ఎలా చేశానో దాని మెటీరియల్ ఇక్కడ షేర్ చేశాను, మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, పచ్చిశనగపప్పు 200 grams, ఆనియన్స్ 5 to 6 చాప్ చేసి పెట్టుకోవాలి, మీడియం సైజ్వి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 to 5, తర్వాత ఎండుమిర్చి ఒక 5 to 6. నూనె మట్టుకు ఒక ఈజీగా 5 to 6 టేబుల్ స్పూన్స్ వాడేయచ్చండి. చాలా మరి ఎక్కువ పడుతుంది. మీరు 8 స్పూన్స్ దాకా కూడా వాడుకోవచ్చు, కానీ మరి ఎక్కువైపోతే బాగుండదని నేను 5 స్పూన్స్ వాడానండి. తర్వాత ఇంకా పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ. తర్వాత ఇది ఈలోపుగా మనము మూకుడు పెట్టండి, మందపాటి మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుతూ ఉండాలండి. అది వేగుతుండగా మీరు గంట క్రితం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఒక గంట క్రితం శనగపప్పు నానబెట్టి పెట్టుకుంటాం. ఆ శనగపప్పుని గ్రైండర్లో వేసి నీరు లేకుండా ఎండుమిర్చి, ఉప్పు కూడా వేసండి కచ్చాపచ్చాగా కోర్స్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఈలోపుగా మనం వేగుతున్న పోపులో కొంచెం ఉప్పు చల్లి, అంటే మెత్తపడడానికి, ముక్కలు తొందరగా మెత్తపడడానికి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు కూడా వేసి కలుపుతూ ఉండాలండి. పోపు వేగాక దానిలో ఇది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్ద ఉంది కదండి, అది కూడా వేయిస్తూ ఉండాలి. ఇది చాలాసేపు పడుతుందండి. ఈజీగా మీరు అలా నాన్ స్టాప్లో వేయిస్తూనే ఉండాలి. చెయ్యి ఏమాత్రం మీరు వదిలేసినా కింద అడుగంటి మాడుతుంది. ఎక్కువ నూనె వేసుకుంటే మీకు ఇంకా ముక్కలుగా బాగుంటుందండి. తర్వాత హెల్త్ కూడా మంచిది కాదని జస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసి నేను చేసుకుంటాను అనమాట అండి. దీనికి అలా కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద అలాగా మాడిపోతుంది. అలా కలుపుతూ ఉంటే మీకు స్టీల్ కలుపుతూ ఉంటే మీకు ఈవెన్గా వేగుతూ చాలా బాగుంటుంది, మాడకుండా బాగుంటుంది. ఇది మన బాటోలి అంటే మన పాస్ట్ జనరేషన్ వాడిది, ఆంధ్ర వంటకం అండి. పండగల్లో, పబ్బాల్లో ఇది ఎక్కువ చేసేవారు ఇది వరకు. తర్వాత ఇప్పుడు మనకి ఇంట్లో కూరగాయలని వాడకుండా ఓన్లీ ఉల్లిపాయలు వాడుతూ, ఇది మనం ఇది చేసుకునే వంటకం అంటే పప్పు వేసి నానబెట్టి చేసుకుంటాం కదా. ఈ వంటకం వీటిలో కూరగాయలు ఉండవు కాబట్టి ఎప్పుడైనా కూరగాయలు ఇంట్లో షార్టేజ్ వచ్చినప్పుడు, ఫ్రిడ్జ్లో లేనప్పుడు మీకు ఇది మంచి ఆప్షన్ బాటోలి అన్నది. చాలా బాగుంటుందండి. అలా కానీ మటుకు మీరు బాగాను నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఇది 15 to 20 minutes ఈజీగా పట్టేస్తుందండి. మీకు శనగపిండి ముద్ద వేశాక మీకు ఈ కలపడంలో మీకు చాలా ఎక్కువ పట్టేస్తుంది టైము. అలా అయితే మరి అలా చేస్తేనే మాడకుండా బాగుంటుందండి. ఈలోపుగా మనం ఉప్పు, సాల్ట్ లెవెల్స్ అన్నీ చూసేసుకోండి. మళ్ళీ లాస్ట్ వేస్తే బాగుండదు కాబట్టి ఇంకా కట్టేసి ఒక 5 minutes ముందర కట్టేసే ముందరే మీరు కొంచెం సాల్ట్ లెవెల్స్ చూసుకుని అడ్జస్ట్ చేసేసి అలా బాగా కలుపుతూ ఉంటే మిగతాది కూడా బాగా వేగిపోతుందండి. బాటోలి అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.